అదే సంగతి. ఫోన్ రింగ్కి మెలకు వచ్చింది. లేచి చూస్తే అంతలోనే నాన్న కనిపించారు. అలా ఈ సీన్లో నన్ను ఇన్వాల్వ్ చేశారన్నమాట. నీ డైరెక్షన్ అదిరింది. అందుకేగా నువ్వంటే నాకు నచ్చేది. చూడు ఎంత ముద్దొస్తున్నావో. బాబుగారికి ప్రేమ పొంగేస్తోందే, ఏంటి సంగతి? అక్కడ కోడలికి అత్తగారి మీద అభిమానం పొంగిపోతుంది, కానీ తాళి కట్టిన భర్త మీద మాత్రం ప్రేమ పొంగటం లేదు. అలా అంటారేంటి రాహుల్ బాబు? నాకు మీకంటే ఈ లోకంలో వేరే ఎవరుంటారు? అవునా? నిజమా? నిజమే కాని కాస్త ఆగండి. దొరగారి ఉత్సాహం చూస్తుంటే ఆపడం నా వల్ల కావడం లేదు. అత్తగారిని ఎలా మెత్తబరచాలని ఆలోచించే దానిలో కొంచెమైనా భర్తకి ఏం కావాలో తెలుసుకోలేకపోతున్నావు. నా భర్తకేం కావాలో ఏమివ్వాలో నాకు అంతా తెలుసు. నీకేం తెలుసో చెప్పు, చూద్దాం. భర్తగా భార్యకి మీరేం చేయాలో ముందు మీరు తెలుసుకోండి. సరే, భార్య ఏం చెయ్యాలో నువ్వు చెప్పడం లేదు. కనీసం భర్త ఏం చెయ్యాలో అయినా చెప్పు, వింటాము. ఏం చెయ్యాలా? భార్యని సినిమాలకి షికార్లకి తీసుకెళ్ళాలి. కావలసినవన్నీ కొనిపెడుతూ ప్రేమగా చూసుకోవాలి. భార్య మనసు తెలుసుకుని చిన్న చిన్న కోరికలు తీరుస్తూ ఉండాలి. ఆ సరదాలు తీర్చడానికి నేను సిద్ధమే. ఇప్పుడే తీర్చేయమంటారా అబీ గారు? ముందు అత్తయ్య గారికి జ్వరం తగ్గి ఆవిడ మామూలు అవ్వనివ్వండి. ఆ తర్వాత చూసుకుందాం మన సరదాలు సరసాలు. ఆపేసావే, ఆ ఖాళీని పూర్తి చేయి. మీరు మరీ చిలిపి కృష్ణుల్లా మారిపోతున్నారు. వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. పెద్దమా, 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 పెద్దమా. పెద్దనా, పెద్దనా, రాహుల్, పెద్దనా, రాహుల్, పెద్దనా. ఐరేంద్రి, ఏమైందమ్మా? ఎందుకంత భయపడుతున్నావు? పెద్దమ్మ, పెద్దమ్మ లోపల. ఏంటైరేంద్రి నసుగుతున్నావు? ఏమైందో చెప్పు. ఇంత ఉదయమైనా పెద్దమ్మ ఇంకా లేవలేదని చూడటానికి వెళ్ళాను. అయితే పెద్దమ్మకి అబ్బా, సాగదీయకుండా విషయం ఏంటో చెప్పైరేంద్రి. నువ్వెంత సాగదీస్తే అంత టెన్షన్ పెరిగిపోతుంది. ఏం కాదులేమ్మా, రాత్రంతా జ్వరంతో బాధపడింది, అందుకే ఇంకా నిద్రపోతుంది, అంతే తప్ప ఇంకేం లేదు. అది కాదు పెద్దనాన్న, పెద్దమ్మ ముఖం నిండా అవి అవి నువ్వు చెప్పేలా లేవు గాని నేనే వెళ్ళి చూస్తానుండు. వేదా, వేదా, చూడండి. రాహుల్, ఇది నేను గమనించలేదురా. పాపం వేదాకి అమ్మవారు పోసినట్టుంది. నాన్న, రాత్రి జ్వరం ఎక్కదొచ్చింది, తెల్లారేసరికి అమ్మకి ఇలా ఎందుకైంది? ఏమోరా రాహుల్, నేను కూడా సరిగా చూడలేదు. లేచిన వెంటనే నేను బయటకొచ్చేశాను. ఇదేంటైరేంద్రి ఇలా జరిగింది? ఇప్పుడు భారం అంతా మన మీద పడేలా ఉంది. వదినా, ఇక్కడే ఉంటే మనం దొరికిపోతాం. బయటికి వెళ్దాం. పద. పద 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 పద. ఇప్పుడేం చేయాలి మావయ్య? అత్తయ్యకి ఏం చేస్తే తగ్గుతుంది?
అమ్మో, పెద్దమ్మకి ఒక వైరస్ చికెన్ పాక్స్ ఇంట్లోనే ఉంటే అందరికీ అంటుకుంటుంది. అవును, అత్తయ్య ఇంట్లోనే ఉంటే మనందరికీ కూడా ఆ వైరస్ అంటుకునే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఏం చేయాలని అడుగుతావేంటి? వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళటం బెటర్. ఐరేంద్రి, హాస్పిటల్కి ఎందుకు? అంత అవసరం ఏమీ లేదు. ఏంటి పెద్దనాన్న మీరు మాట్లాడేది? హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా పెద్దమ్మకి ఎలా తగ్గుతుంది? అవును మావయ్య, అసలే అదొక వైరస్. దగ్గరికెళ్తే అందరికీ అంటుకుంటుంది. మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నారమ్మా మీరు. అదేదో పెద్ద వింతలా ప్రవర్తిస్తారేంటి? ఇది హాస్పిటల్కి వెళ్లాల్సిన సమస్య కాదు, ఇంట్లో ఉండే ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన సమస్య. అది కూడా మీరే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. అవును, మీరే. పెద్దమ్మ పెద్దమ్మ అంటూ ప్రేమ ఒలకబోస్తూ నువ్వు, అత్తయ్య గారు అంటూ ప్రేమ నటిస్తూ వదిన. ఇద్దరు కలిసి ఇప్పుడు అమ్మకి సేవ చేయాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు చూపించండి మీ ప్రేమలు. ఏం మాట్లాడుతున్నావు రాహుల్? ఇది మా వల్ల అయితే అయ్యే పనే కాదు. అమ్మో, దగ్గరికి వెళ్తే ఇంకేమైనా ఉందా? మాకు కూడా అంటుకుంటుంది. మీరిలా మాట్లాడడం ఏం బాలేదు. ఇప్పుడు అత్తయ్యని మీరు కాకపోతే ఎవరు చూసుకుంటారు మరి? ఎప్పుడైనా మేము ఇలాంటి పనులు చేయటం చూసారా? లేదు కదా. ఇప్పుడు ఎలా చేస్తాం? అసలే ఇప్పుడు మాకేం చెయ్యాలో ఎలా చెయ్యాలో కూడా తెలీదు. అయినా ఇలాంటి టైంలో హాస్పిటల్కి తీసుకెళ్లడమే మంచిది. ఎక్కడ అమ్మకి సేవలు చేయాల్సి వస్తుందో అని బాగానే తప్పించుకునే ప్లాన్ చేస్తున్నారు. ఇందులో తప్పించుకోవటం ఏముంది రాహుల్? మా వల్ల కానిది మేమెలా చేస్తాం? చికెన్ పాక్స్ కి ట్రీట్మెంట్ ఇవ్వడం మాకు తెలీదు. నాకైతే చూస్తేనే చాలా భయం వేస్తుంది. నేనైతే అత్తయ్య దగ్గరకు కూడా వెళ్ళను. అమ్మో, అమ్మకి ఒంట్లో బాగలేనప్పుడు అండగా ఉండాల్సిన మీరు ఇలా మాట్లాడడం అస్సలు బాగోలేదు వదినా. మీరేమనుకున్నా పర్లేదు రాహుల్, నేను మాత్రం ఏమీ చెయ్యలేను. నాకైతే అసలు దీని గురించి ఏమీ తెలీదు. నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి ప్లీజ్. వదినా పద. ఏంటి నాన్న వాళ్ళు అలా మాట్లాడుతున్నారు? ఇలాంటి కష్ట సమయంలో అమ్మకి తోడుగా ఉండాల్సింది పోయి ఏదేదో మాట్లాడతారేంటి వాళ్ళు? వాళ్ళ గురించి నీకు తెలిసిందే కదరా. ఇప్పుడు వేదవతి అమ్మవారు పోసి చాలా నరకం అనుభవించాల్సి వస్తుంది. వెంటనే దగ్గరుండి చూసుకునేవాళ్ళు కావాలి, లేదంటే చాలా ప్రమాదం. మరి ఏం చేద్దాం మావయ్య? వాళ్ళు అంటున్నట్టు హాస్పిటల్ తీసుకెళ్ళడం తప్పదా? హాస్పిటల్తో పనిలేదు శ్రీకార్. అమ్మవారు పూస్తే ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ ఇవ్వాలి.